హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ప్రజారా మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి జరుపుకుంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనకి తెలంగాణ చూసుకుంటే ఖైరతాబాద్‌కి 60 అడుగుల వరకు విగ్రహం పెట్టారు. కానీ ఈసారి ఆంధ్రాలో విశాఖపట్నం దగ్గర హైయెస్ట్ వినాయకుడు అంట. అసలు ఏంటో చూద్దాం. ఇదిగోండి, దేశంలోనే ఎత్తైన వినాయకుడు మన దగ్గరే అంట. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు వినాయక చవితి హడావుడి మొదలైపోయింది. వినాయక చవితి స్టార్ట్ ఇంకా నాకు తెలిసి జూలై, ఆగస్ట్ ఎండింగ్ లోనే ఎప్పుడో వస్తుంది వినాయక చవితి. సెప్టెంబర్ 7వ తేదీ వచ్చే పండుగ కోసం సెప్టెంబర్ 7th అంట ఇప్పటి నుంచి విగ్రహాలు తయారు మొదలైపోయింది. క్రమంలో దేశంలోని అతి ఎత్తైన విగ్రహంలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కొలువు తీరనుంది. విశాఖపట్నంలో 125 అడుగుల పొడవైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ విగ్రహం తయారు కోసం 40 లక్షలు ఖర్చు చేయనున్నారు. విగ్రహాల తయారు కోసం ఆదివారం తొలి పూజ నిర్వహించారు. 125 ఫీట్ విగ్రహాన్ని విశాఖపట్నంలో పెట్టబోతున్నారంట. నేను ఆదివారం కర్ర పూజ చేశారంట. సుమారు దీనికి ఖర్చు 40 లక్షలు అవుతుందంట. అయితే దేశంలో అతిపెద్ద విగ్రహాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో దేశంలో అతిపెద్ద వినాయకుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి సందర్భంగా గాజువాకలోని లంక గ్రౌండ్స్ లో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు సుమారు 125 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. 23 వైజాగ్ లో ఏర్పాటు చేసిన 117 అడుగుల శ్రీ అనంత పచ్చముఖ విగ్రహం దేశంలో అత్యంత పర్యావరణ రహిత ఇక్కడ ఈ విగ్రహానికి స్పెషాలిటీ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఇదేదో కలరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. ప్రకృతి సహజంగా మట్టి వినాయకుడు ఏదైతే ఒక బిగ్ ఫీట్ లా పెడతారో అది ఒక నేచర్, అంటే అక్కడే వాళ్ళు నిమజ్జనం చేయడం ఇలా. సో ఈ క్రమంలో 125 అడుగుల విగ్రహాన్ని ఈసారి విశాఖపట్నంలో పెట్టబోతున్నారంటే సుమారు 40 లక్షల వ్యయంతో నిన్న కరపూజ కూడా చేశారు. సో ఇది దేశంలోనే ఎత్తైన విగ్రహం అంట. అంటే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి కన్నా పెద్ద వినాయకుడు అంట. సో ఏవి చేసినా సరే ఒకటి చెప్తున్నాను, వినాయకుడికి ఇష్టమైనది గరిక, ఆయనకి లడ్డు కాదు, గరిక ఇష్టమైనది. ఆయన మట్టి స్వరూపం, అంటే మట్టితోనే ఆయన చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం, హడావిడి చేయడం, డీజేలు చేయడం ఇలా కాకుండా హిందూ సాంప్రదాయ సనాతన ధర్మంగా ఎలా చేయాలి, ఎలా ఏంటి పటిష్టత ఎలా వెళ్ళాలి, ఈ గనుక పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఇలాంటి అర్జీలు స్వీకరించి చేస్తే బాగుంటుంది అభిప్రాయం. కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకంటే వినాయక చవితి అనేది ఒక ప్రకృతి పరంగా చేసుకునే పండగ. సో అది ఈ మధ్య కొంచెం మిస్యూజ్ అయింది. కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేయండి. ఆలయ కమిటీ సభ్యులు, నెక్స్ట్ ఉత్సవ సమితి సేవా సభ్యులు ఎవరైతే ఉన్నారో వీటి మీద ఫోకస్ అండి. డబ్బు ఎలాగో ఖర్చు పెడుతున్నారు కదా, కొంచెం మంచిగా కూడా చేయండి, పుణ్యం కొట్టుకోండి. కానీ మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మనకి విశాఖపట్నంలో ఇచ్చిన 125 విగ్రహం కట్టబోతున్నారంట సుమారు 40 లక్షల వ్యయంతో. గ్రేటే కదా. సెప్టెంబర్ 7వ వారంలో అయితే వినాయక చవితి ఉన్నట్టు ఈ సంవత్సరం. సో ఇప్పటి నుంచే ఆర్డర్స్, నెక్స్ట్ హడావిడి, నెక్స్ట్ హంగా మొత్తం మొదలైపోయిందంట తెలుగు రాష్ట్రాల్లో. సో అందరూ ఆ పండుగ కోసం వెయిటింగ్. ఎందుకంటే ఎంతైనా వినాయక చవితి పండుగ మంచి పండుగే కదా. సో అందరు దానికోసం వెయిట్ చేస్తున్నారంట. సో మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈసారి విశాఖపట్నం వాసులకు ఈ అదృష్టం వహించింది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.